అమరావతి రాజధాని నిర్మాణంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని మంత్రి నారాయణ కోరారు. అమరావతి రాజధాని చాలా సేఫ్ అని తెలిపారు. వైసీపీ హయాంలో మూడు ముక్కలాట ఆడారని, ఎక్కడా రాజధాని కట్టలేదని మండిపడ్డారు. 2014-19 మధ్య రాజధానికి 9,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్ వేగవంతంగా జరుగుతోందన్నారు. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్, 3 రిజర్వాయర్లు, 22,500 క్యూసెక్కుల వాటర్ పంప్ చేసే సిస్టమ్ చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశామన్నారు. నెదర్లాండ్స్ వద్ద డిజైన్ చేయించామని వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరంలో నిర్వహించిన టీడీపీ నర్సాపురం పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశంలో నారాయణ పాల్గొన్నారు. కొంతమంది చేసే దుష్ప్రచారం ఎవరు నమ్మద్దు. అమరావతి రాజధాని చాలా సేఫ్. వాళ్ళు గత 5 సంవత్సరాల్లో 3 ముక్కలు ఆటాడారు. ఎక్కడ రాజధాని కట్ల 14-19లో 9,000 కోట్లు రాజధాని ఖర్చు పెడితే అదంతా నాశనం అయింది. 14-19లో ఏదైతే 4,000 బిల్డింగ్స్ కట్టి ఫైనల్ స్టేజ్లో ఫినిషింగ్లో ఉంటే ఆపేశారు. అదేవిధంగా టవర్స్ కూడా ఫౌండేషన్ అయితే ఆపేశారు. ఆ సమస్యలన్నింటినీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసి అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్ స్టార్ట్ అయింది. ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అక్కడ వెస్టర్న్ బైపాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వెస్టర్న్ బైపాస్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం కన్స్ట్రక్ట్ చేస్తుంది. అది